హాయ్ వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ మనోజ్. మణిపూర్ మంటలు ఆరని కాష్టంలా మారాయి. ఏడాదిన్నర తర్వాత కూడా మణిపూర్ ఘర్షణలో శాంతి రాలేదు. పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చేసింది. తాజాగా చెలరేగిన హింసతో అఫ్సాను రంగంలోకి దింపింది కేంద్రం. దీంతో భద్రతా దళాలు మిలిటెంట్ల మధ్య కాల్పులు ఆందోళనలు మరింత పెంచుతున్నాయి. రెండు తెగల మధ్య అల్లర్లు ఇప్పుడు మిలిటెంట్లకు ప్రత్యేక బలగాల మధ్య ప్రత్యక్ష యుద్ధానికి దారితీస్తోంది. సో ఏకంగా ముఖ్యమంత్రి మంత్రుల ఆందోళనకారులు దాడి తీస్తున్నారు. అసలు మణిపూర్లో ఏం జరుగుతుంది, ఎందుకు పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏడాదిన్నర దాటుతున్నా మణిపూర్లో మాత్రం మంటలు ఆగలేదు. రోజు రోజుకు నిరసనలు పెరుగుతూనే ఉన్నాయి. ఆందోళనలతో ఇంఫాల్ లోయ అడ్డుకుంటుంది. సో నిరసనకారులు ఇప్పుడు ఏకంగా రాజకీయ నాయకుల నివాసాల లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. ఏకంగా సీఎం వ్యక్తిగత నివాసానికి నిప్పంటించే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తులు మరింత పెరిగాయి. 3 మంత్రులు, 6 ఎమ్మెల్యేలు, పలువురు బీజేపీ నేతల ఇళ్లపై కూడా ఆందోళనకారులు దాడులు తెగబడ్డారు. వీరిలో మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ అల్లుడు రాజ్ కుమార్ సింగ్ నివాసం కూడా ఉంది. నవంబర్ 16 సాయంత్రం బీరెన్ సింగ్ ఇంటిపైన దాడికి ప్రయత్నించడంతో నిరసనకారులు చెదరగొట్టడానికి టీయర్ గ్యాస్ ఇంకా రబ్బర్ బుల్లెట్లను ఉపయోగించారు. అయినా సరే ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. అతి కష్టంతో వారిని అక్కడి నుంచి చెదరగొట్టాల్సి వచ్చింది. అయితే దాడి జరిగిన సమయంలో సీఎం బీరెన్ సింగ్ ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో బీరెన్ సీఎం కార్యాలయంలో ఉన్నట్టు సమాచారం. 2 రోజుల కిందట కనిపించకుండా పోయిన మైతీతెక్కు చెందిన 2 పిల్లలు, ఒక మహిళ సహా 6 జిరీ నదిలో శవాలై తేలడం తాజా నిరసనలకు కారణమని తెలుస్తుంది. ఇక నవంబర్ 16 ఉదయం ఇంఫాల్ వెస్ట్లో ఉండే ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సనం రంజన్ లాంఫిన్తో ఆయన నివాసంపై కూడా నిరసనకారు దాడికి యత్నించారు. సో మంత్రితో వాగ్వాదాన్ని దిగారు. ఇటీవల జరిగిన 3 హత్యకు సంబంధించిన అంశాలు కేబినెట్ సమావేశంలో చర్చిస్తామని మంత్రి మాటిస్తూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే రాజీనామా చేస్తానని కూడా హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమడిగింది. అదే సమయంలో ఇంఫాల్ తూర్పు జిల్లాలోని ఖురాయ్ ప్రాంతంలో ఉన్న మరో మంత్రి సుప్రీందో సింగ్ నివాసాన్ని కూడా ఆందోళనకారులు ముట్టడించారు. సుప్రీందో సింగ్ నివాసంపై దాడికి యత్నించారు. ముందే పసిగట్టిన పోలీసులు వారిపై టీఆర్ గ్యాస్ ప్రయోగించి చెదరగొట్టేశారు. ఇక ఇంఫాల్ వెస్ట్లోని సంబల్బాద్ ప్రాంతంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యే రాజ్ కుమార్ సింగ్ నివాసంపై కూడా ఆందోళనకారులు దాడి చేశారు. ఇది ఇంటి ఎదుట బైఠాయించి 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఆయన స్పందించకపోవడంతో ఆగ్రహంతో బీజేపీ ఎమ్మెల్యే ఇంటిని ధ్వంసం చేశారు. ఆసరు కూడా నిప్పెట్టారు. అయితే మణిపూర్లో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో పరిస్థితి చేజారడంతో పశ్చిమ ఇంఫాల్లో నిరవధిక కర్ఫ్యూ విధించారు. ఇంఫాల్ లోయతో పాటు 7 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేశారు. ఇక జిరింబాగ్లోని మిలిటెంట్లు కూడా కొందరు మహిళలు, పిల్లలను అపహరించడం ఆందోళనకు మరింత పెంచుతుంది. ఇక ఒకే కుటుంబానికి చెందిన మహిళలు, పిల్లలతో సహా 6 కుకీ మిలిటెంట్లు అపహరించి దారుణంగా హత్యించినట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే దొరికిన 3 మృతదేహాలు నవంబర్ 15 రాత్రి అస్సాం మణిపూర్ సరిహద్దులోని జిరి బరాక్ నదుల సంగమం ప్రదేశంలో కనిపించాయి. మరో 3 మృతదేహాలు నవంబర్ 16న దొరికాయి. సో ఈ నేపథ్యంలో మైతీ వర్గానికి చెందిన ప్రజలు రాజధాని ఇంఫాల్లో భారీ నిరసనకు దిగారు. మైతీల హత్యలపై న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేశారు. మరోవైపు చేజారుతున్న పరిస్థితుల దృష్ట్యా సాయుధ దళాల ప్రత్యేక అధికారుల చట్టం అఫ్సాను తిరిగి విధిస్తున్నట్టు కూడా కేంద్రం ప్రకటించడం మరింత ఉద్రిక్తంగా మార్చింది. సో ఇప్పుడు ఇంఫాల్ జిల్లాలోని సెక్మై కావచ్చు, లాసంగ్ కావచ్చు, లామ్లై, జిరిమాయ్ జిల్లాలోని జిరిబామ్, ఇంకా కాంగ్మోకి జిల్లాలోని లైకోకాంగ్, ఇంకా బిష్ణుపూర్ జిల్లాలోని మయరాంగ్ ప్రాంతాల్లో ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్టు ప్రకటించింది. దీంతో భద్రతా దళాలకు మిలిటెంట్లకు మధ్య ప్రత్యక్ష యుద్ధాన్ని తలపించే వాతావరణం నెలకొంది. తాజాగా దళాలకు మిలిటెంట్లకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో 10 మంది మిలిటెంట్లు మరణించారు. ఈ హింసాకాండపై స్పందించిన కేంద్రం శాంతి భద్రతలకు పునరుద్ధరణకు భద్రతా బలగాలు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సో భద్రతా దళాలకు విస్తృత అధికారాలను కల్పిస్తున్న ఈ చట్టంపై మణిపూర్ వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఘర్షణ తగ్గించడంలో అఫ్సా తిరిగి విధించడాన్ని అడ్డుకోవడంలో మంత్రులు, శాసనసభ సభ్యులు విఫలమయ్యారని నిరసనకారులు విమర్శిస్తున్నారు. అయితే గతంలో తీవ్రమైన వివాదాల కారణమైన ఈ చట్టాన్ని సమీక్షించి ఉపసంహరించుకోవాలని బీరెన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. అయితే ఇదంతా ఒక రకంగా మోడీ ఫెయిల్యూర్ అంటూ కూడా చాలా మంది నిరసనకారులు కావచ్చు, అక్కడున్న కాంగ్రెస్ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #.